మహబూబ్నగర్ జిల్లా అబోర్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులతో కలిసి పాల్గొన్న కేంద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎంఆర్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి వంటి చట్టాలు వారికి చుట్టాలు అయ్యాయి కానీ జనానికి మాత్రం ధరణి దరిద్రంగా మారిందని, ధరణితో అధికారులు లేకుండా పోయారన్నారు. ధరణి వల్ల ఏంటి తరబడి పెంట్లో ఉన్న సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మోక్షం లభిస్తుందని, కొత్త చట్టంలో సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి రైతుల పాలిట శాపంగా మారుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపే భూభారతిని తీసుకొచ్చారన్నారు. భూభారతి చట్టం ప్రకారం భూ సంబంధిత సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని, సమస్య పరిష్కారం కాకుండా కలెక్టరేట్ కు అప్పీల్ చేసుకోవచ్చని, ఈ చట్టంలో కొత్తగా ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ధరణిలో రెవెన్యూ కోర్టులను కలిగించడం వల్ల భూ వివాదాల విషయంలో రైతులు చెవి కోర్టులను ఆశ్రయించాల్సి ఉంటుందని గుర్తించారు. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా గతంలో మాదిరిగా రెవెన్యూ కోర్టులో పునరుద్ధరించిందని వివరించారు. భూ సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు ఎంఆర్ఓకి, రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారులు హక్కులు కల్పించామని తెలిపారు. ఆయన సమస్య పరిష్కారం కాలేదని రైతులు భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చని సూచించారు. ఆర్థిక స్తోమత లేని పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం కూడా ప్రస్తుత చట్టంలో సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని అన్నారు. తదనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ 10 సంవత్సరాల అధికారాన్ని అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం అధికారం కోసం తహతహలాడుతోందన్నారు. ధరణిని తెచ్చి వాళ్లు మాత్రం లబ్ధి పొంది ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని కేసీఆర్ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.